హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షైన్ బీట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్. ఈ శారీస్ అయితే మనకి రమ్య గారు అయితే సెండ్ చేశారండి. మియాపూర్లో ఉంటారు కస్టమర్. సో ఈ శారీస్ అయితే మేడం ఆల్రెడీ డ్రై క్లీనింగ్ అయితే చేయించారంట అండి. బట్ కానీ ఏంటంటే ఈ శారీస్ డ్రై క్లీనింగ్ చేయడం వల్ల చాలా స్టిఫ్గా అయిపోయాయంట శారీస్. ఈ డ్రై క్లీనర్స్ ఏం చేశారంటే శారీస్కి సబ్బియం గెంజి ఉంటారు కదండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా గెంజి, ఆ గెంజి పెట్టి చేశారంట. దానివల్ల శారీస్ అనేది చాలా స్టిఫ్గా వచ్చేసాయి. ఇలా పట్టుకుంటే మనకి ఎలా అంటే పేపర్ సౌండ్ ఎలా వస్తుందో అంత స్టిఫ్నెస్గా అయితే శారీస్ వచ్చేసాయి. అండ్ ఇంకోటి ఏమంటే ఆ సబ్బియం గెంజి పెట్టడం వల్ల శారీ మీద వైట్ ప్యాచెస్ చాలా వచ్చేసాయి. అండ్ శారీ అనేది చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందంట. కస్టమర్ డ్రైప్ చేసుకోవడానికి అవ్వట్లేదని చెప్పి సైడ్ అయితే పెట్టేశారంట అండి. బెస్ట్ డ్రై క్లీనర్స్ కోసం చూస్తుంటే మన వీడియోస్ అయితే చూసారంట మేడం. సో మన ప్రాసెస్ చాలా బాగా నచ్చేసి మనకైతే కాల్ చేశారండి. కాల్ చేసి మనకైతే ఫస్ట్ 4 శారీస్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారుగా. అండ్ అలాగే ఈ శారీస్ మీద చాలా అంటే చాలా స్టెయిన్స్ అయితే ఉన్నాయి. మీకు చూపిస్తాను మేము డ్రై క్లీనింగ్ ఎలా చేస్తామో మనం డ్రై క్లీనింగ్ చేసే అప్పుడు మీకైతే ఈ స్టెయిన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను మీకు. మీరు కానీ మా వీడియోస్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకైతే నోటిఫికేషన్గా అయితే వస్తాయండి ఫస్ట్. సో ఇప్పుడు మీకు చెప్పినట్లు ఈ శారీ మీద స్టెయిన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డ్రై క్లీనింగ్ చేయడానికి ముందు మీకైతే చూపిస్తున్నాను, మీకు ఐడియా రావడం కోసం. సో స్టార్టింగ్ నుంచి శారీకి ప్రతి చోట అయితే స్టెయిన్స్ అయితే వచ్చేసండి, ఈ వైట్ ప్యాచెస్ లాగా. ఎందుకు వచ్చాయంటే ఇది సబ్బియం గంజి యూస్ చేశారనమాట డ్రై క్లీనింగ్ అప్పుడు. సో దానివల్ల ఈ వైట్ ప్యాచెస్ అనేది కంప్లీట్గా ఫామ్ అయిపోయాయి అన్నమాట శారీ మొత్తం. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ ఎబోవ్ అయిపోయిందంట ఈ స్టెయిన్స్ అన్నీ కూడా ఉండడానికి. మేమైతే ఈ స్టెయిన్ని అర్థం చేసుకొని మా ఓన్గా మేమైతే లిక్విడ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. చాలామంది డ్రై క్లీనర్స్ ఏం చేస్తారంటే కెమికల్స్ అలా యూస్ చేస్తారు స్టెయిన్స్కి రిమూవ్ చేయడానికి. మేము కూడా యూస్ చేస్తాం, బట్ అన్ని స్టెయిన్స్కి కాదు, జస్ట్ కొన్ని చాలా టఫ్ స్టెయిన్స్కి మాత్రమే యూస్ చేస్తాం. ఎందుకంటే ఆ స్టెయిన్ రిమూవ్ అవ్వాలని చెప్పేసి మెయిన్గా డ్రైప్ చేసుకున్న ప్లేసెస్లో కనిపించేలాగా ఉంటే వాటికి అయితే యూస్ చేస్తామండి కెమికల్స్. సో ఇంకోటి మేమైతే ఆర్గానిక్ లిక్విడ్స్ మా ఓన్గా మేము ప్రిపేర్ చేస్తాం. ఇలాంటి కెమికల్ ఎక్కడ కూడా మేమైతే సింథటిక్ స్టార్చ్ సంథింగ్ అలా అన్నది ఏమీ కూడా మేము వాడమండి. ఎందుకంటే మేము ఇదే ఇండస్ట్రీలో మేము 48 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఇప్పుడు 49 ఇయర్స్ మేము వీఆర్ రన్నింగ్ అనమాట. అండ్ మేము శారీ పాలిషింగే కాదని మేము ధర్మవరం అండ్ కంచి శారీస్ కూడా మేము వీవ్ చేస్తాం. సో దానివల్ల మాకు తెలుసు అనమాట ఎలాంటి శారీ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పటి వరకు మేమైతే 15 lakhs ప్లస్ శారీస్ అయితే మేమైతే పాలిష్ చేసామండి. బియాండ్ 15 lakhs అబోవ్ శారీస్ మేము పాలిష్ చేసాం. దానివల్లే మాకు ఇంత కాన్ఫిడెంట్ అనమాట. ఎలాంటి శారీనైనా మేము చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాం. సో ఇదండి మా డ్రై క్లీనింగ్ ప్రాసెస్ ఇదనమాట. ఎందుకంటే చాలామంది డ్రై క్లీనర్స్ అంతా కూడా ఎలా అంటే డ్రై క్లీనింగ్ అంటే వాషింగ్ మిషన్ కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ వేయడం కానీ వాషింగ్ మిషన్లో వేయడం, లేదా టబ్లో ఆర్ బకెట్లోకి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి డిప్ చేయడం కానీ అలా చేస్తారనమాట. మీరు చూసారంటే మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు, లేదా మీ ఓన్ శారీస్ మీరు ఒకసారి ట్రై చేసి ఉంటారు. ఎలా అంటే బకెట్లో టబ్లో డిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే శారీ అనేది కలర్ లాస్ అవుతుంది. సో మీరు 1 to 10 టైమ్స్ మీరు శారీని అలా వాష్ చేశారంటే ఏమవుతుంది, శారీ మీద ఉన్న కలర్ మొత్తం వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, శారీ అనేది డల్ అయిపోతుంది, చాలా ఓల్డ్లా కనిపిస్తుంది. సో మా ప్రాసెస్లో ఏంటంటే ఈవెన్ 1% ఆఫ్ కలర్ అనేది లాస్ అవ్వదు. సో కలర్ లాస్ అవ్వకపోతే ఏమవుతుంది, మీరు 10 టైమ్స్ ఇలా పాలిషింగ్ చేయించిన శారీ అనేది కొత్త దానిలాగానే ఉంటుందన్నమాట. మీరు ఎన్నిసార్లు అయినా డ్రైప్ చేసుకోవచ్చు. సేమ్ కొత్త శారీ మీ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. మేము చేసే డ్రై క్లీనింగ్లో స్టెయిన్స్ రిమూవ్ అయిపోతాయి, ఏమైనా స్వెట్ స్మెల్ ఉన్నా డర్ట్ స్మెల్ ఉన్నా వెళ్ళిపోతుంది. సో శారీకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు, శారీ లైఫ్ పెరుగుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి మేము చేసే ప్రాసెస్లో. ఎందుకంటే మేము ఈ 1-2 ఇయర్స్గా మేము చేస్తున్న ప్రాసెస్ కాదు ఇది. సేమ్ ఇది ఓల్డెన్ మెథడ్ అనమాట. 48 ఇయర్స్ నుంచి మేము ఇదే ప్రాసెస్ మేము చేస్తాం. సో మా చాలామంది ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారు మాకు. చాలా శారీస్ అయితే మాకు డిఫరెంట్ లొకేషన్స్ అయితే మాకు సెండ్ చేస్తారండి.
మేము రీసెంట్గా హైదరాబాద్లోనే స్టార్ట్ చేసాము, కూకట్పల్లి ఏరియాలో. ఇన్ కేస్ మీరు కూకట్పల్లి, మియాపూర్, ప్రగతి నగర్, బాచ్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, బాల్నగర్ ఇటువంటి ఏరియాస్లో మీరైతే మీ శారీస్ని అయితే పాలిషింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయండి. మీరు చూసారుగా ఆల్రెడీ మాకి లిక్విడ్స్ మేము అప్లై చేసిన వెంటనే చూసారుగా ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది స్టెయిన్స్ అయితే రిమూవ్ అయిపోయాయి. అక్కడ 1-2 కొన్ని డాట్స్ అయితే ఉన్నాయి, అవి ట్రై చేసాం, బట్ లేదు, అది కెమెరాకి అయితే కనిపించట్లేదు. మీకు ఇన్ కేస్ ఏమైనా ఫోల్డింగ్ అప్పుడు ఉంటే కనిపిస్తే మీకు చూపిస్తాను. అవి 1-2 అయితే ఉన్నాయి, బట్ అన్ని స్టెయిన్స్ అయితే రిమూవ్ అవ్వలేదు. 90% అయితే క్లియర్ అయిపోయింది. మీరు ప్రీవియస్గా చూసినప్పటికి ఇప్పుడు చూసినప్పుడు చూడండి ఎన్ని స్టెయిన్స్ అయితే రిమూవ్ అయిపోయాయో. మీకు ఇది ఫైనల్ అవుట్పుట్లో కూడా మీకు చూపిస్తాను. ఈ శారీ ఫోల్డ్ చేసేటప్పుడు స్టెయిన్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పేసి. ఇది ఇంకొక శారీ అండి. ఈ శారీకి కూడా స్టెయిన్స్ అయితే చాలా ఉండే. సో ఈ శారీ మీద స్టెయిన్స్ అనేది వీడియోలో అంత కనిపించట్లేదు, అని డైరెక్ట్గా చూసినప్పుడు అయితే ఈ శారీ కూడా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెయిన్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ ఈ శారీ కూడా మేము డ్రై క్లీనింగ్ అనేది ఏ ప్రాసెస్లో మనం చేస్తున్నామండి. స్టెయిన్స్ అయితే రిమూవ్ అయిపోతున్నాయి. ఇన్ కేస్ మీరు మరీ అడుగుతున్నా, మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతా అనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళ శారీస్ కూడా పాలిషింగ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ శారీస్ మా డ్రై క్లీనింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. శారీ అనేది ఎలా అవుతుంది ఏంటి అన్నది, అందరూ డ్రై క్లీనర్స్ ఎలా చేస్తారు, మా స్పెషాలిటీ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా మేము శారీ పాలిషింగే కాదండి, మేము శారీస్ కూడా సేల్ చేస్తాం. మేము వీవర్స్ అనమాట. ధర్మవరం అని కంచి పట్టు చీరలు మేము వీవ్ చేస్తాం. మాకైతే షాప్ కూడా ఉంది. మా షాప్ పేరు అయితే శ్రీ బాలాజీ శారీస్ అండి, ధర్మవరంలో ఉంది. ఈ బిజినెస్ కూడా మేమైతే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్కి అయితే ఎక్స్పాండ్ చేస్తున్నాం. మీరు వీవర్ ప్రైసెస్కి మీరు పట్టు చీరలు అయితే కొనాలనుకుంటున్నారు, మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ చేయండి. మేమైతే మీకైతే శారీ పిక్స్ అయితే సెండ్ చేస్తాం. లేదా మీరు ఇన్ కేస్ ధర్మవరం వచ్చి మా షాప్కి విజిట్ అవ్వాలనుకున్నా మీరైతే విజిట్ అవ్వచ్చండి. మీకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకు చూపిస్తాం. మీరు షాపింగ్ మాల్లో కొనడానికి వీవర్స్ దగ్గర కొనడానికి ఏం డిఫరెన్స్ అంటే, వీవర్స్ దగ్గరికి వస్తే లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి, ప్రైస్ తక్కువ, అండ్ మీరు డైరెక్ట్గా చూడవచ్చు శారీ ఎలా వీవ్ చేస్తారు ఏంటి. లేదా కస్టమైజేషన్ మీకు స్పెసిఫిక్ ఏదైనా కలర్ కావాలనుకున్నా కూడా మీరు కొంచెం టైం ఇస్తే అలా కూడా మేము వీవ్ చేసి అయితే మీకు ఇస్తామండి. శారీ పాలిషింగ్లో మనకి శారీ డ్రై క్లీనింగ్ తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఇది రోలింగ్ అనమాట, శారీ రోలింగ్. మనం డ్రై క్లీన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే శారీ మీద కొంచెం రింకిల్స్ అయితే ఫామ్ అవుతాయి. సో మనం శారీని ఐరన్ చేయకూడదు కదా. సో ఇది ఐరన్ కన్నా కొంచెం అడ్వాన్స్ మిషనరీ అనమాట, టెక్నాలజీ. ఇక్కడ ఏమవుతుందంటే శారీని ఈ మిషన్లో పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే శారీ మీద ముడతలు ఉన్న అవన్నీ కూడా చాలా క్లియర్గా అయిపోతాయి, ఐరన్ చేసినట్లు ఉంటుంది. కానీ ఐరన్ కాదు, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ సంథింగ్ ఐరనింగ్ లైక్ అనమాట, సింపుల్ వర్డ్స్లో. సో ఈ మిషన్లో పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే శారీ నీట్గా వచ్చేస్తుంది, రింకిల్స్ లేకోకుండా. ఇంకొకటి ఈ మిషన్లో మేమైతే కొన్ని లిక్విడ్స్ అయితే అప్లై చేస్తామండి. దానివల్ల ఏమవుతుందంటే శారీ అనేది సాఫ్ట్ వస్తుంది అనమాట, స్టిఫ్ కాదు. శారీ అనేది చాలా సాఫ్ట్నెస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఉన్నది దట్ ఈస్ ది మెయిన్ క్రిటికల్ ప్రాసెస్ ఆఫ్ మా యొక్క పాలిషింగ్లో అనమాట. సో చాలామంది డ్రై క్లీనర్స్ అని చాలామంది నేను చాలామంది నాకు ఎంక్వైరీస్ కాల్ చేస్తుంటారు కదా, ఇదే మిషన్లో డ్రై క్లీనింగ్ చేయొచ్చు, స్టెయిన్స్ రిమూవ్ అయిపోతాయి, పాలిషింగ్ చేసి చాలా చెప్తుంటారు. కానీ అవన్నీ కాదండి. ఈ మిషన్లో మనం ఓన్లీ రోల్ చేయడానికి మాత్రమే అవుతుంది. ఇన్ కేసు ఎలా అంటే సింపుల్గా మీకు ఇంకొంచెం సింపుల్ వర్డ్స్లో మీకు చెప్పాలనుకుంటే ఎలా అంటే, ఇప్పుడు మనం శారీని వాష్ చేసిన తర్వాత ఐరన్కి ఇస్తాం కదండి, ఈ ఐరన్ ప్లేస్లో రోలింగ్ చేసామంటే అడ్వాన్స్డ్గా ఇంకా బాగా వస్తుందన్నమాట. ఐరన్ చేసిన దానికన్నా అడ్వాన్స్డ్గా ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇందులో మీకు స్టెయిన్స్ రిమూవ్ అవ్వ, డర్ట్ స్మెల్ ఉన్న ఏమన్నా ఏదైనా మీరు కాటన్ శారీస్ అలా ఇంట్లో కొన్ని శారీస్ మీరు ఇంట్లోనే వాష్ చేసుకుంటారు కదా, ఐరన్ బదులు ఈ రోలింగ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట శారీ అనేది డ్రై చేసుకున్నప్పుడు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మిషన్లో మనం ఏమీ చేయలేదు. కానీ ఈ మిషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ మిషన్లో ఒకసారి నేను చూశాను, చాలా మందికి కొంచెం ఇంజూరీస్ అయితే అయ్యాయి. సో మనకి రోలింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముందంటే శారీ పాలిషింగ్ అనమాట.
సో మనం శారీ పాలిషింగ్లో ఏమవుతుందంటే శారీని దోనికైతే మనం రోల్ చేస్తామండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం శారీకి అయితే షైనర్ అనేది మనం అప్లై చేస్తాం. దానివల్ల శారీ మీద జరీ అనేది శారీ కానీ చాలా షైనింగ్ వస్తుంది అనమాట. సో ఈ చేసిన తర్వాత శారీస్ అన్నిటిని హాఫ్ డే టు 1 డే కంపల్సరీగా సన్లైట్లో అయితే డ్రై చేయాలి. ఎందుకంటే సన్లైట్లో ఎంత డ్రై అవుతే శారీ అంత క్రిస్ప్గా అంత షైనింగ్ అనేది పెరుగుతుంది అనమాట. చూసారుగా, ఇవన్నీ కూడా మేము ఇవాళ చేసిన శారీస్ అనమాట, మీకు చూపిస్తున్నాను. మాకు కస్టమర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్, మదనపల్లి, తిరుపతి, బెంగళూరు, చెన్నై, అక్కడి నుంచి కూడా మాకైతే శారీస్ అయితే సెండ్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఫస్ట్లో మీకు శారీ ఒక గ్రీన్ కలర్ శారీ చూపించాను కంప్లీట్గా స్టెయిన్స్ అనేవి. ఇది ఫైనల్ క్వాలిటీ చెక్ ప్రాసెస్ అనమాట. అండ్ ఫోల్డింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. చూసారుగా, శారీ మీద ఒక్క స్టెయిన్ కూడా లేదు. మీరు కంప్లీట్గా చూడండి, నేను స్లోగానే మీకు చూపిస్తున్నాను వీడియో. శారీ మీద మీరు చూసారంటే ఒక్క సింగిల్ స్టెయిన్ కూడా లేదనమాట. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముందే నేను ఈ శారీస్ అయితే కస్టమర్కి అయితే డెలివరీ చేసేసానండి. కస్టమర్ అయితే ఈ శారీస్ చూసి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట. 100కి మోర్ దెన్ 101% ఏదో మనకి కస్టమర్ అయితే సాటిస్ఫైడ్. అండ్ ఈ శారీస్ చూసిన తర్వాత కస్టమర్ అయితే ఇంకొక 8 శారీస్ అయితే మనకి ఇచ్చారండి మళ్ళీ పాలిషింగ్ కోసం. ఇక్కడ మీకు కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల డల్నెస్గా కనిపిస్తుంది. ఇది ఈవినింగ్ టైం 6-7 o'clock ఏమో ఫోల్డింగ్ అనేది మేము చేసామండి. అక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. మీరు చూడండి. అండ్ ఈ శారీ పిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను, క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటనేది. ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవుతే మీరు తప్పకుండా అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వ్యూవర్స్కి అయితే మీరు సపోర్ట్ చేయండి. సో ఈ శారీ మీద కూడా స్టెయిన్స్ అయితే ఉన్నాయండి. కంప్లీట్గా స్టెయిన్స్ రిమూవ్ చేసి చూడండి, కొత్త శారీ లాగా మేమైతే ట్రాన్స్ఫార్మ్ చేసామండి శారీని. సో సేమ్ వింటేజ్ శారీస్, మీ పెళ్లి శారీస్ కానీ, మీ మెమొరబుల్ శారీస్ ఏమైనా మీకు గుర్తుగా పెట్టుకున్న శారీస్ ఉంటే మీ ఇన్ కేస్ ఆ శారీస్ని అయితే మీరు పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే మాకైతే ఇవ్వండి. మేము నీట్గా పాలిష్ చేసి కొత్త శారీస్ లాగా మీకు తిరిగి ఇస్తామండి. అలాగే మీరు కొత్త శారీస్ కోసం వీవర్స్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీవర్ ప్రైజెస్కి సేమ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయండి. మేము మా వీవింగ్ శారీస్ అయితే మీకు పిక్స్ అయితే మీకు సెండ్ చేస్తామండి. మనకి ఈ మధ్య డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయండి. యూఎస్, కెనడా, సింగపూర్, మలేషియా నుంచి కూడా అయితే మన ఇండియా నుంచి వెళ్ళిన కస్టమర్స్ అయితే మనకైతే కాల్ చేస్తున్నారు. సో మన ప్రాసెస్ అయితే బాగా నచ్చింది. సో వాళ్ళు ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు అయితే శారీస్ అయితే పాలిషింగ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలానే మేము చెప్పగానే మేము వీవర్స్ కూడా మా దగ్గర శారీస్ కూడా మేము వీవింగ్ ప్రైజెస్లోనే ఇస్తామంటే వాళ్ళు కొంచెం కస్టమైజేషన్ కూడా అడుగుతున్నారండి. రీసెంట్ టైంలోనే మనం ఒక కస్టమర్కి అయితే వాళ్ళు అడిగిన కలర్ అయితే మేమైతే వ్యూ చేసి ఇచ్చామండి. డిజైన్ అనేది కొంచెం ఇంపాసిబుల్గా ఉంటుంది. వాళ్ళు అడిగిన సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్లో అయితే మేము వాళ్ళు అడిగిన కలర్లో అయితే మేమైతే డై చేసి వాళ్ళకైతే ఇచ్చాము. ఆ కస్టమర్ అయితే ఫ్రమ్ కెనడా అనమాట. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు తీసుకెళ్లారనమాట. ఇన్ కేస్ మీరు మీ శారీస్ని అయితే పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే మా షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి నియర్ బై మెట్రో స్టేషన్లో ఉందండి. మీరైతే కాల్ చేయొచ్చు, మేమైతే అడ్రస్ మీకు షేర్ చేస్తామండి. సో ప్రజెంట్ ఇప్పుడు మా సర్వీసెస్ అయితే కూకట్పల్లి, ప్రగతి నగర్, కేపీహెచ్పి, మియాపూర్, గచ్చిబౌలి, బా బాచ్పల్లి, ఈ ఏరియాస్లో అయితే మా సర్వీస్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉందండి. చాలామంది సికింద్రాబాద్, తార్నాక నుంచి కాల్ చేస్తున్నారు, ఎల్బీ నగర్ నుంచి. సో అంత లాంగ్ ప్రజెంట్ ఇప్పుడైతే చేయట్లేదు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ర్యాపిడోలో మీరు సెండ్ చేస్తారంటే మీ శారీస్ మేము తప్పకుండా అయితే చేసిస్తామండి. బట్ మినిమం టైం అయితే చాలామంది 1-2 డేస్లో అడుగుతున్నారు. ఈ 1-2 డేస్లో ఇంత ప్రాసెస్ 1-2 డేస్లో అయితే అవ్వదండి. మినిమం 10 to 15 days అయితే మా టైం అయితే పడుతుంది శారీస్ పాలిష్ చేసి మీకు డెలివరీ చేయడానికి. ఎందుకంటే మీరు చూసారుగా, మా ప్రాసెస్ అనేది జస్ట్ అందరిలాగా జస్ట్ మిషన్లో పాస్ చేసిన శారీని అలా ఫోల్డ్ చేసి చేయడం కాదు. ఒక శారీని కంప్లీట్గా చేయాలనుకుంటే ఆల్మోస్ట్
3 to 4 hours ఆఫ్ టైం అయితే పడుతుంది. డిపెండ్స్ అపాన్ ది శారీ కండిషన్, శారీ మీద ఉన్న స్టెయిన్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు చూసారండి, నేనైతే మీకైతే శారీ పిక్స్ అయితే పెట్టానండి. ఫైనల్ అవుట్పుట్ అయితే శారీస్ మీరు ఎలాగో ఉందో చెప్పండి. మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా మీరు కామెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో యూజ్ అవుతే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ దిస్ సపోర్టింగ్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.